భారతీయ సంస్కృతిలో నమస్తే అంటే నా మమః ప్లస్ తే, నేను నీవాణ్ణి అని చెప్పడం. మనోగతంగా జరిగే స్వాగత సంస్కారం ఇది. కరచాలనం కర్మచాలనమై ప్రపంచమంతా ఇప్పుడు నమస్తే చెప్పుకుంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయనకు నమస్తే నచ్చింది. ఈ మధ్యనే గుజరాత్లో నమస్తే ట్రంప్ కార్యక్రమం జరిగింది. సృష్టిలో హాస విన్యాసాలు, హాహాకారాలు జరుగుతూనే ఉంటాయి. పగలు వెలుగు, రాత్రి చీకటి మామూలే. హాస విన్యాసాల పట్ల పొంగిపోవడం, హాహాకారాల పట్ల విస్మయం, భయం, కృంగిపోవడం ఇది విజ్ఞాన సమాజం లక్షణం కాదు. మానవ సృష్టి జరిగింది. మానవేతిహాసాన్ని రచించడం మానవుడి బాధ్యతే. అందుకు తగిన బుద్ధి, వివేకం అతని వద్ద ఉన్నాయి. కానీ తన బుద్ధి వివేకాల పట్ల విపరీతమైన అహంకారం, విశృంఖలత వల్లే నేడు ప్రకృతికి నష్టం జరుగుతున్నది. మానవుడు ఆయన యొక్క ప్రవృత్తి మాత్రమే ఇందుకు కారణం. విషం ఉన్న చోట అమృతం ఉంటుంది, అసత్యం ఉన్న చోట సత్య ప్రకాశం ఉంటుంది. హాహాకారాలు, చీకటి, భయం, అసత్యం, విశృంఖలత్వం, దోపిడీ, దురాశ, దుఃఖం, వినాశనం పెరిగినప్పుడు వాటి స్థానంలో సంయమనం, విజ్ఞానం, నిర్భయత్వం, సత్యశోధన, సహకారం, కోరికల అదుపులో ఉంచుకోవడం వంటి సంస్కారాలు సమాజం సాధన చేసి, ప్రదర్శించి, ప్రకటించి పరమ విజయం కోసం ప్రయత్నించాలి. నిరాశ, నిస్పృహ, బద్ధకాన్ని విడిచిపెట్టాలి. ఆచరణకు ఉపక్రమిస్తే అందని ఫలం ఏమీ లేదు. అదే నేడు దేశంలో నేతృత్వం కోరుకుంటున్నది. కష్టకాలంలో నష్టపడినా పర్వాలేదనుకునే శ్రేష్ఠ సమాజం, శ్రేష్ఠ భారతం నేడు ఆవిష్కరింపబడాలి. జనతా కర్ఫ్యూ అయినా, 21 రోజుల లాకౌట్ అయినా అందుకే విధించబడింది. విద్యావంతులు జనసామాన్యాన్ని ఈ విషయమై మేలుకొలపాలి. బృహత్తర భారతంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. అన్నిటిలోనూ విజ్ఞాన శాస్త్రం నిబిడీకృతమై ఉంది. ఇంటి ముందు కళ్ళాపి, ముగ్గు వేయడం, మామిడి తోరణాలు కట్టడం, పసుపు గుమ్మాలు, అభ్యంగన స్నానం, నిత్య ధ్యానం, ఆవు నెయ్యితో దీపం పెట్టడం, నియమిత ఆహారం, అందులోనూ ఉడికించిన కూరలు తినడం, తైల సంస్కారం, ఆయుర్వేదం, గృహవైద్యం, నిత్య యోగా, నిండైన నుదుటి కుంకుమ బొట్టు, ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. అన్నిటిలో ఓ శుచి, ఓ శుభ్రత, ఓ నమ్రత, ఓ క్రమశిక్షణ మనకు గోచరిస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినంత మాత్రాన పాత మీద రోత అభినయించడం సరికాదు. పెద్దల మాట పెరుగున్నపు మూట అన్నారు. అన్నింటిలో ఓ సంతులనం, ఓ సమదృష్టి, ఓ సమ్యక్ దృష్టి, ఓ సంకరం లేని క్రాంతి కనబడతాయి. వేల సంవత్సరాల జాతీయ జీవనంలో ఎన్నోసార్లు పుష్కరాలు, కుంభమేళాలు జరిగి కోట్లాది మంది స్నానాలు చేసినా ఏనాడు రోగం కనబడిన దేశం మనది. ఈరోజు బయట నుంచి విమానం దిగుతున్న వాళ్ళ వల్లే కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఇన్ని కోట్ల మంది, ఎన్నో రకాల వైవిధ్యం ఉన్నప్పటికీ దేశం మహమ్మారి రోగాల బారిన పడలేదు. కానీ మనదైన జీవన విధానం పక్కకు పెట్టి బ్రతకడం మొదలెట్టిన తరువాతనే మనిషి రోగాల బాట పట్టాడు. బయటి తిళ్ళు మరిగిన తరువాతనే రుజాగ్రస్త జీవితం మొదలైంది. బహుళజాతి సంస్థల దుకాణాల్లో దొరికే ఆహారంలో, శీతల పానీయాల్లో రసాయనాల శాతం పెరిగి అది క్యాన్సర్ వంటి రోగాలకు అవుతున్నది. చైనా వుహాన్ మార్కెట్లో జంతువులను తినడం జంతువులకుండే వైరస్లు అంటువ్యాధులుగా మారే అవకాశం కల్పించింది. అప్పుడే వినాశనం ప్రారంభమైంది.